నమస్తే అండి రామారావు గారు. నమస్తే. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ గెలుచుకున్న తర్వాత పార్లమెంట్లో కూడా ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఒక వార్త హల్చల్ చేస్తుంది. నేడో రేపో ప్రధాని నుండి రామ్ చరణ్ గారికి పిలుపు రాబోతుంది, కలవబోతున్నారు అన్నట్లుగా. వాస్తవమేనా? నిజాలు ఎంత? వాస్తవేనమ్మా. ఎందుకంటే ఇక్కడ రాజమౌళి చేసింది ఏంటంటే ఆస్కార్ అవార్డు అంటే రాబోతుంది అని తెలిసినప్పటి నుంచి ఒక రామ్ చరణ్ అక్కడే చెట్ట వేసుకొని కూర్చున్నాడు. అక్కడ ఆల్మోస్ట్ ఆల్ రామ్ చరణ్ తాలూకు ఫ్రెండ్సే ఎక్కువ ఈయనకి సపోర్టివ్గా, అంటే చిరంజీవి గారి తాలూకు ఫ్రెండ్స్ రామ్ చరణ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేశారన్నమాట. రామ్ చరణ్ అంటే అక్కడ వాళ్ళ తాలూకు టూర్కి ప్రధానమైనటువంటి సపోర్టర్ అయిపోయాడు అన్నమాట. ఆయన స్పాన్సరు అయినట్టుమాట. బాగా సపోర్టివ్గా ఉన్నాడు కనుక అక్కడ ఏ కార్యక్రమమైన గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, ప్రెస్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, మొత్తానికి ఏంటంటే చాలా, అంటే మన భారతదేశంలో మన టాలీవుడ్లో ఉన్న ప్రధానమైన ఆర్టిస్ట్ ఎవరంటే ఈరోజు అమెరికా వాళ్ళు ఏం చెప్తారంటే మన తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళు ఏం చెప్తారంటే డెఫినెట్గా రామ్ చరణ్ అని చెప్తారన్నమాట. అలాగుందన్నమాట. అంత క్రేజ్ ఏర్పడింది. అందువల్ల మరి ప్రధానమంత్రి డెఫినెట్గా యూత్ కదా, చిరంజీవినే రమ్మని కోరుకున్నవాడు, మరి చిరంజీవి కొడుకుని రమ్మని కోరుకోడా? డెఫినెట్గా ఆయన రామ్ చరణ్కి ఆహ్వానం అందవచ్చు, అందకపోవచ్చు. దాంట్లో ఇంకొక ఆలోచన, రాజకీయ ఎత్తుగడ ఒకటి ఉంది. రామ్ చరణ్కి పవన్ కళ్యాణ్ అంటే పంచపురాణాలు. ఇప్పుడు అట్లాంటి రామ్ చరణ్ అంటే పవన్ కళ్యాణ్ కోసం ఏమైనా చేస్తాడు. అట్లాంటి వాడిని ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నోడు వచ్చి గౌరవించినట్టయితే కొంత డీవియేట్ అవుతారు కదా. అండ్ చిరంజీవి గారిని కూడా బీజేపీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఎరగా రామ్ చరణ్ గారిని వాడుకుంటున్నారు అనే వార్త కూడా ఉంది. అవును, అదే రామ్ చరణ్ వెళ్ళకపోయినా సరే డివేట్ చేస్తారన్నమాట. రాజకీయంగా పవన్ కళ్యాణ్తో అంత ఎక్కువగా లేకుండా డివేట్ చేస్తారు. అది కేదో అభ్యర్థి, దానికేముంది, రాజకీయానికి నువ్వు ఆలోచించలేము కదా. ఇలా ఇతమితంగా ఇలా జరుగుతుందని మనం ఆలోచించలేము. వాళ్ళు ఏవైనా చేయొచ్చు, రాజకీయంలో ఏవైనా జరగచ్చు. అది అందువల్ల డెఫినెట్గా రామ్ చరణ్కి రాబోయే రోజుల్లో రాజకీయ అంటే ప్రధానమంత్రి అంటే కేంద్రం నుంచి మంచి పిలుపు రావచ్చు. మరి తారక్తో అమిత్ షా కలవలేదు అక్కడ. అలాగే ఆయన అమిత్ షా ఎవరు ఈయనతో మన రామోజీరావు గారితో కలవలేదు. నవ్వెందుకు వచ్చిందంటే రామోజీరావు గారితో వెళ్ళి భోజనం చేశాడు. ఒక పక్క రామోజీరావు గారితో భోజనం చేసి ఇప్పుడు రామోజీ గారి మీదేమో సిబిసిఐడి కేసు, మొత్తం ఆస్తుల మీదేమో కేసు పెట్టాడు. మరి భోజనం చేయడం కరెక్టే, కేసులు పెట్టడం కరెక్టే? అంటే రాజకీయాలు ఎలాగ ఉంటాయన్నమాట. అందుకే రాజకీయాల జోలికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఎవరినైనా నమ్మొచ్చు కానీ రాజకీయాలు నమ్మలేం కదా. ఎప్పుడు ఏ విధంగా వాళ్ళు అంటే వాళ్ళు సొంతానికి ఉపయోగించుకుంటారో అది మనం చాలా అరుదైన విషయం తెలుసుకోవడం. ఓకే, జనరల్గా ఇలాంటి రివార్డులు వచ్చినప్పుడు ప్రశంసించడం మంచిదే. కాకపోతే దాన్ని రాజకీయ కోణంలో కూడా రాజకీయ నేతలు ఎప్పుడూ చూస్తారు. పార్టీకి సంబంధించిన స్వప్రయోజనం లేకపోతే ఎవరు ఎలాంటి స్టెప్ తీసుకోరు అనేది కూడా ఒక అభిప్రాయం. అవును, 100% కరెక్ట్. ఏం చేసినప్పుడు కూడా అది రాజకీయ లబ్ధి కోసమే చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే సినిమాల్లోని రాజకీయం పొల్యూట్ అయిపోతుంది. ఆ పరిస్థితిని మనం కొంచెం దూరంగా ఉంచకపోతే, ఎవరికైనా పేరు వచ్చిందంటే రాజకీయ నాయకుడు వచ్చేసి మేము ఉన్నాం అంటున్నారు అన్నమాట. అలాగే ఇప్పుడు పేరు వచ్చిన వాళ్ళు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు రాకపోతే వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అన్నా మేము ఉన్నాం అంటున్నారు అన్నమాట. కనుక అటు అంతర్గతంగా వీళ్ళు పొల్యూట్ అవుతున్నారు ఒకరికొకరు. అది లేకుంటుంటే బాగుండేది. జనరల్గా రాజకీయాలు వేరు, సినిమాలు వేరు, రెండింటినీ క్లబ్ చేయొద్దు అంటున్నారు. అవును. బట్ ఈ రోజుల్లో రాజకీయ
రాజకీయాలు సినిమా వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నారు. అవును. ఎవరి స్వప్రయోజనాల కొరకు వాళ్ళను అవును. అటు ఇటు కూడా వాడుకుంటున్నారు. అవునవును. ఇది మంచి పరిణామమే అంటారా మీరు? మంచి పరిణామం కాదమ్మా. రాజకీయాలు చూడాలి. సినిమా వాళ్ళని కళాకారులు అంటే అందరూ ఎలాంటి వాళ్ళంటే అల్ప సంతోషులమ్మా. కళాకారులకి ఏముంది, మెడలో ఒక పూలదండ ఒక షాలో కప్పితే పొంగిపోతారు. అంటే ఒకరు కాదు, అందరూ కూడా కళాకారులు అందరూ చాలా సెన్సిటివ్గా ఉంటారన్నమాట. సెన్సిటివ్గా ఉన్న వాళ్ళే కళాకారులు. వాళ్ళు రాజకీయం అంటే కరడు కట్టినటువంటి వాళ్ళు చాలా కఠినంగా ఉంటారన్నమాట. వాళ్ళ నిర్ణయాల్లో మార్పు ఉండదు. వాళ్ళు పగలు ప్రతీకారాలు ఉన్నాయంటే ఒక్కసారి ఒకరి మీద పగబట్టినట్టయితే జీవితాంతం ఆ పగ అలా ఉంటుందన్నమాట. కళాకారులు అలా కాదు. ఆ మెడలో దండయ్యగానే మొత్తం మర్చిపోతారు. అది మంచి ఫుడ్డీస్ ఆహార ప్రేమికులను ఈ పూలదండల ప్రేమికులు తప్ప ఇంకేముంటుంది, ఏమి లేదు. అలాగే ఎంతమంది ఎన్ని తరాలు చూస్తాం మనం. ఇప్పుడంటే కదా సినిమా వాళ్ళకి కదా కొంత ఏదో ఫైనాన్షియల్ కదా, కానీ మిగతా కళాకారులు అందరూ ఇప్పటికీ ఆకలి దప్పికలతో ఉంటున్నారు కదా. అది అందువల్ల రెండు కలవకూడదట నా ఉద్దేశం. కళాకారులాగా ఉండాలి, వాళ్ళు రాజకీయాల్లాగా ఉండాలి. అంటే ఈ టైంలో రామ్ చరణ్ గారికి ఒక రకంగా చెప్పాలంటే ఇటు చిరంజీవి గారిని బీజేపీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రామ్ చరణ్ని కలవడం, మరో పక్క సొంత బాబాయ్ జనసేన పార్టీ అంటూ రాజకీయాల్లోకి దూసుకుపోతున్నారు రాజకీయాలు. సో రామ్ చరణ్ ఇటు బీజేపీ వైపు మొగ్గు చూపాలా, లేకపోతే జనసేన వైపు ఇట్లా తిరగాల, లేకపోతే రెండిట్లో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? ఆ రకంగా వాళ్ళు అటు నుంచి నరుక్కొస్తున్నారు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అలాగే ఏమన్నా రామ్ చరణ్ గారిని వాడుకునే అవకాశం ఉందనుకోవచ్చా మనం? లేదు. చిరంజీవి గారు కానీ సురేఖ గారు కానీ రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశాన్ని కల్పించరు. ఎందుకంటే ఒక పక్క ఈయన పేరు మన పవన్ కళ్యాణ్ వెళ్ళినందుకే సురేఖమ్మ తర్వాత మన చిరంజీవిగా చాలా బాధపడుతున్నమాట. ఏమిటి ఆ రాత్రి పగలు ఎండనక వాననక ఆ చలిలోను ఇట్లో ఈ బాధలు ఏంటి, ఈ హింస ఏంటి, ఎందుకు వచ్చింది జీవితం? ఓ సినిమా కోట 75 కోట్లు తీసుకున్నప్పుడు ఎంత రారాజులాగా ఉండొచ్చు. సినిమా ఇండస్ట్రీలో అందరికంటే హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరంటే పవన్ కళ్యాణ్. అన్ని కష్టాలు పడ్డావేంటి బాబు, నువ్వు మాత్రం ఆ కష్టాలు పడొద్దు అంటున్నాడు అనమాట. చిరంజీవి గారు కూడా నాకు రాజకీయాలు సరిపడవు, నేను రాజకీయాల్లో రానంటున్నాడు చిరంజీవి కూడా. తన కొడుకుని ప్రాణం పోయినా కూడా రాజకీయాల్లోకి పంపించడు అని నా ఆలోచన. ఇప్పుడు ప్రధాని మోడీ గారు ఓన్లీ రామ్ చరణ్ గారిని కలిశారనుకోండి, ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ని కలవలేదనుకోండి, అది కూడా కాస్త ఇప్పుడు ఇబ్బందికరమైన అంశమే అనుకోవచ్చా? అవును. ఆయన జూనియర్ ఎన్టీఆర్ని అందుకు కలుస్తారు. జూనియర్ ఎన్టీఆర్ని కలవలసిన మన అమిత్ షా కలిసేశారు కదా, మళ్ళీ కలవడు జూనియర్ అంటే అండి. సో నాకు తెలిసి మీరు అన్నట్లుగా ఓన్లీ సినిమా పరంగా అవార్డు వచ్చింది కాబట్టి అభినందనలు తెలియచేయడానికి మాత్రమే ఈ మీటింగ్ అయి ఉండొచ్చు, రైట్? అవును. అంటే ఆయనకి అవార్డు కూడా రాలేదు. ఇప్పుడు యాక్టింగ్ చేసిన పాటకు వచ్చింది కదా, సో వాళ్ళకి అలా కదమ్మా. వీళ్ళు ఏమైపోయిందంటే ఆయనకి అవార్డు రాకపోయినా సరే ఆయన యాక్ట్ చేసిన పాటకు వచ్చింది అవార్డు అని దాన్ని అవార్డు వచ్చినంత పండగ చేసేసుకుంటున్నారు అన్నమాట. అదే ఆయనకు ఉపయోగపడింది. ఇప్పుడు తారక్ ఏమో మధ్యలో వచ్చేసాడు, రామ్ చరణ్ దాన్ని ఫుల్ అంటే అక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కాంచి, పబ్లిక్ తెలిసిన కాంచి, మన మీడియా వాళ్ళకి తెలిసిన కాంచి, ప్రింట్ మీడియా వాళ్ళకి తెలిసిన కాంచి బ్రహ్మాండంగా ఆయన ఫోకస్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.